ఏదైతే ఉన్నదో ఇది ఒక చైన్కు ఉన్నటువంటి లింక్ లాంటిది. అంటే రెండు చివరన ఒక కొంచెం ఉంటుంది. ఆ కొంచెం లేకపోతే రెండు భాగాల్ని ఒకటి చేయలేం. అయితే మనం చదవబడినటువంటి ఈ యొక్క వచనం ఏదైతే ఉన్నదో ఇది కొంచెం లాంటిది. దేనికి అని అంటే పైన వ్రాయబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉన్నదో ఆ లేఖన భాగానికి దాని క్రింద ఉన్నటువంటి లేఖన భాగానికి, అంటే 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక పేటను కలుపుతూ ఉన్నది. రెండవ పేట ఎక్కడ అనంటే 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఒక పేట కలుపుతూ ఉన్నది. మధ్యలో ఈ వచనం లేకపోతే పైన ఉన్న భాగానికి కింద ఉన్న భాగానికి అర్థమే ఉండదు. కానీ చాలా సందర్భాల్లో వాక్య భాగం అర్థహీనంగా చదివేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ప్రత్యేకించి వివాహ సమయంలో ఈ వాక్య భాగం చదువుతాం. ఏ వాక్య భాగం అని అంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ వాక్యానికి విలువ లేదు. పై వచనాన్ని కలపకపోతే కింద వచనానికి అసలు విలువే లేదు. ఎందుకు విలువ లేదు అని అంటున్నాను అనంటే, ముందు ఎవరికి లోబడాలి అనేటువంటి మాటను పైన రాశాడు. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. ఇది ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి భాగం. ఇక్కడ నుండి చదివితే కింద భాగానికి ఒక అర్థం ఉంటుంది. చదవండి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. ఇప్పుడు ఖచ్చితమైన ఒక అర్థం, ఖచ్చితమైనటువంటి ఒక భావం అనేటువంటిది వాక్య భాగంలో కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఎవరిని లోబడమంటున్నాడు అని అంటే, చూడండి పై వచనాలు మీరు గమనిస్తూ ఉంటే 15వ వచనం నుండి గమనించండి. దినములు చెడ్డవు గనుక మీరు సమయంను పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మొదలై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉన్నది. ఎవరిని లోబడమంటున్నాడు అనంటే, ఎవరైతే ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఉన్నారో వారిని లోబడి ఉండడి అని అంటున్నారు. ఎవరైతే ఆత్మ చేత నింపబడతారు అనంటే, ఆత్మ చేత నింపబడేటువంటి వారికి ఇలాంటి గుణాలు ఉండాలి. ఒకటి, వారి యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపం ఖచ్చితంగా ఉండాలి. పాపాన్ని దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలి. వారికి మారు మనస్సు అనేటువంటిది రావాలి. మనస్సు మారాలి, హృదయం మారాలి. అదేవిధంగా వారు నేను దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం అనంటే బాప్తిస్మము ఒక సాక్ష్యం. ఎవరికి అనంటే దేవునికి మరియు ఆయన విశ్వాసులకు ఒక సాక్ష్యాన్ని నాకు నేనుగా తెలియజెప్పాలి అనంటే బాప్తిస్మం అనేటువంటిది ఒక మాదిరిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీవు సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడిన తరువాత నీవు ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎప్పుడు వస్తాడు అనంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడ్డావో, అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి కార్యాలను జరిగించడానికి చూస్తాడు. ఎవరైతే ఇలాంటి ఆత్మను పొందినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నారో వారందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరందరూ కూడా లోబడి ఉండండి. ఆ మాట చెప్తున్నాడు చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీరు ఒకరినొకడు లోబడి యుండి అనే మాట రాస్తున్నాడు. ముందు ఎవరు లోబడాలి?
ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా దేవుని అందరి లోబడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇంకా ఎవరు లోబడాలి అని అంటే 22వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే అక్కడ చాలా విషయాలు వ్రాయబడి ఉన్నది. ఎవరు లోబడాలి అని అంటే ఎవరైతే విశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడో, ఎవరైతే విశ్వాసురాలైనటువంటి భార్య ఉన్నదో, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి పిల్లలు ఉన్నారో, ఎవరైతే దాసుడిగా ఉంటూ ఉన్నారో వీరందరూ కూడా దేవునికి లోబడాలి అని అంటున్నాడు. ఆత్మ పూర్ణులైనటువంటి వారు దేవునికి లోబడాలి, ఆత్మ చేత నింపబడినటువంటి వారు దేవునికి లోబడాలి అని చెప్తూ విశ్వాసి అయినటువంటి భర్త, విశ్వాసపరురాలైనటువంటి భార్య మరియు విశ్వాసపరురాలైనటువంటి వారికి పుట్టినటువంటి పిల్లలు మరియు దేవుని యొక్క సేవలో పొందుతున్నటువంటి దాసుడు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా లోబడి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆజ్ఞను సెలవిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఎందుకు లోబడమన్నాడు? ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉన్నదో దీన్ని నేను ప్రీచ్ చేయాలి అని అనుకోవట్లేదు. అంటే నేను ప్రీచ్ అంటే తెలుగులో అర్థమైంది బోధించాలి అని అనుకోవట్లా, దీన్ని మీకు తెలియచెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే ఒక బోధకుడుగా ఒక లెసన్ ఏ విధంగా చెప్తాడో, ఒక టీచర్గా ఒక లెసన్ ఏ విధంగా చెప్తాడో టీచింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇది ప్రీచింగ్ కాదు, టీచింగ్. అన్ని సందర్భాల్లో ప్రీచింగ్ చేయలేం, అన్ని సందర్భాల్లోనూ టీచింగ్ చేయలేం. నేను అన్ని సందర్భాల్లో ప్రీచింగ్ చేస్తాను, కానీ ఈ సమయంలో టీచ్ చేయడానికి, బోధించడానికి మీకు ముందుకు వస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఇది బోధించమంటున్నాడు, ఈ మాటలు బోధించమంటున్నాడు, ఈ మాటలు జాగ్రత్తగా వివరించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని నేను బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు దీన్ని బోధించమంటున్నాడు? ఎందుకు లోబడి ఉండడి అని అన్నాడు? ఆలోచన చేయండి. బోధించకపోతే, జాగ్రత్త చెప్పకపోతే దాని తర్వాత ఒక విద్యార్థి విద్యార్థిగా మారిపోతాడు. అంటే విద్యార్థి ఎందుకు పనికిరానటువంటి వాడిగా మారిపోతాడు. అలాగే ఈ బోధ మీరు గనక నాకు గనక లేకపోతే మనం అవిశ్వాసంలోకి జారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిన్ను నన్ను అవిశ్వాసంలోకి జారిపోకుండా ఉండడానికి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు దీన్ని మనకు ఒక ఉపన్యాసముగా ఆయన బోధిస్తూ నీకు జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త చెప్పినప్పుడు ఆ జాగ్రత్త వినకపోతే, ఆ జాగ్రత్త యొక్క మాటను గనక నువ్వు వినకపోతే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. ఎలాగో తెలుసా? ఒకవేళ రోడ్డు మీద మీ అబ్బాయి బండేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, మనం చెప్తాం, రే 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం దాటద్దు, దాటితే ప్రమాదం అని చెప్తాం. ఆడు మా నాన్న మాట, మా అమ్మ మాట నేను ఎందుకు వినాలని చెప్పి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు అనుకోండి, వాడెక్కడైనా పడినా, వాడు ఏదైనా గుద్దినా, ఆడు బ్రతికే సందర్భాలు ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? చాలా తక్కువ ఉంటాయి. ఎందుకో తెలుసా? జాగ్రత్త చెప్పాం, పట్టించుకోకపోతే నష్టం ఎవరికి కదా? అదేవిధంగా విశ్వాసి అయినటువంటి వాడికి బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధ వినకపోతే వచ్చే నష్టం నీకు, నాకు, మనకే. అందుకనే బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు విశ్వాసులకు బోధిస్తూ ఉన్నాడు? ఈ పరిస్థితుల్లో విశ్వాసులకు ఎందుకు బోధిస్తూ ఉన్నాడు అని అంటే, విశ్వాసులు సాతాను యొక్క కబంధ హస్తాలలో వెళ్ళిపోవడం బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనించండి, ఇప్పుడున్నటువంటి స్థితిగతులను గమనించండి. ఈ లోకం, ఈ సమాజం, విశ్వాసి అనబడుతున్నటువంటి వారు అందరూ కూడా ఎవరి చేతుల్లో ఉన్నారయ్యా అనంటే ఈ లోక అధికారి అయినటువంటి సాతాను చేతుల్లో ఉన్నారు. ఆలోచన చేయండి. విశ్వాసులు
సాతాను చేతుల్లో ఉన్నాం అనేటువంటి సోయ కూడా లేనటువంటి పరిస్థితులు, ఎలా మనం వెళ్ళాం అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది సాతాను యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయి వాడి క్రియలను మన యొక్క జీవితాల్లో నెరవేర్చేటువంటి దిశగా ఈరోజు విశ్వాసులు కొనసాగుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, సాతానుడు ఎప్పుడు మృంగుదునా అని మన కోసం గురి వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు లోబడి ఉండుడి అని. ఎందుకు విశ్వాసులకే ఈ మాట చెప్తా ఉన్నాడో తెలుసా? విశ్వాసులు జారిపోయేటువంటి ప్రమాదం ఉంది, విశ్వాసులు పడిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసులు తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టేసుకునేటువంటి ఆ యొక్క సందర్భాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జారిపోకుండా ఉండాలి అనంటే, మీరు పడిపోకుండా ఉండాలి అనంటే, మీరు విశ్వాసంలో మీరు నిలబడాలి అనంటే, నేను చెప్పే బోధ మీరు ఆలకించి ఆ ప్రకారం మీరు నడవాలి అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆలోచన చేయండి, మనం పోరాడుచున్నది ఎవరితో అనంటే, ఆలోచన చేయండి, ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలం మీదనున్న దురాత్మ సమూహముతోనూ మనం పోరాడుచున్నాం. ఈ పోరాటంలో మనం ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో సాతానుడు మనల్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థాయిల్లో, కొన్ని పరిస్థితుల్లో వాడు మనల్ని తన ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది విశ్వాసులు కూడా గమనించుకోలేనటువంటి పరిస్థితులు, విశ్వాసులు కూడా గమనించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఎలాంటి సందర్భాల్లో సాతానుడు తన వశాన ఈ విశ్వాసులను తీసుకుంటూ ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసులను తన యొక్క హస్తాల్లోకి తీసుకుంటున్నాడు అని అంటే, మొట్టమొదటిగా మానవుని యొక్క కుటుంబం విషయంలో సాతానుడు వాడి యొక్క క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. నేను విశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నాను, నేను సాతాను చేతిలో ఉన్నాను అని నాకే అర్థం కాకుండా నేను సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాను అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలాంటి సందర్భాల్లో సాతానుడు గురి పెట్టి, ఎక్కువ పెట్టి, సాతానుడు ఆ యొక్క సందర్భానుసారంగా మనం చూస్తే సాతానుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ పెడతా ఉన్నాడు అని అంటే, ఒకటి మానవ బంధాలలో, అంటే అర్థమైందా, మానవ కుటుంబంలో ముందు సాతానుడు చొరబడి ఉంటూ ఉన్నాడు. రెండవది మానవ ప్రభుత్వంలో సాతానుడు చొరబాటును మనం చూస్తూ ఉన్నాం. మూడవది దేవుని సంఘంలో సాతానుడి యొక్క చొరబాటును మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఇప్పటికే సాతానుడు 2 విషయాల్లో దిగ్విజయంగా వాడి పనిని వాడు చేసుకుని ఆ పనిని ముగిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం సాతానుడు తన పనిని జరిగిస్తూ ఉన్నాడు, కానీ అది ముందుకు సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఏంటో మనం చూద్దాం. ఆలోచన చేయండి, మానవ కుటుంబాల్లో సాతానుడి యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. మానవ యొక్క కుటుంబం అనంటే, మానవుని యొక్క కుటుంబం అంటే వివాహ బంధం అని అర్థం. మానవుని యొక్క కుటుంబం అనంటే వివాహ బంధం అని అర్థం. ఆలోచన చేయండి, సాతానుడు విశ్వాసుల్ని గురి చేసేది, సాతానుడు విశ్వాసుల్ని లొంగ తీసుకునేది ఎక్కడ అనంటే వివాహ బంధం దగ్గర. అక్కడ పడిపోతే కుటుంబం పడిపోతుంది, కుటుంబం పడిపోతే సంఘం పడిపోతుంది, సంఘం పడిపోతే సమాజం పడిపోతుంది, సమాజం పడిపోతే దేశం పడిపోతుంది. ఆలోచన చేశారా? ఎక్కడ అయితే వాడు బటన్ నొక్కాలో అక్కడ నొక్కుతూ ఉన్నాడు, ఎక్కడైతే గురి పెట్టాలో అక్కడ గురి పెడతా ఉన్నాడు. కానీ మనం దాన్ని ఆలోచించలేకపోతున్నాం, దాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, మానవ కుటుంబం అంటే వైవాహిక బంధం బైబిల్లో ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, చూడండి, చాలా షార్ట్ టైంలో ఇది కుప్పకూలిపోయింది. వివాహ బంధం ప్రారంభమై అది ఎన్నో దినాలు కొనసాగించలేక మధ్యలోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం అనంటే
వివాహ బంధం అనేటువంటిది బైబిల్లో ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగిసిపోయిందో తెలుసా? ఎప్పుడు కూలిపోయిందో తెలుసా? 3వ అధ్యాయంలో కూలిపోయింది. వివాహం చేసింది దేవుడే, కానీ ఆ వివాహము ఎక్కువగా కాలం కొనసాగలేదు. ఎంతకాలం కొనసాగిందో మనకు తెలియదు, కానీ చాలా షార్ట్ పీరియడ్. 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును అవ్వను ఏకపరిచి వారిద్దరికి పరిశుద్ధముగా వివాహం జరిగించాడు. దాన్ని మనం చూస్తాం. దాని తర్వాత దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా కాక దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆదాము అవ్వ నడుచుకునేట కారణం చేత వారి యొక్క వైవాహిక బంధం తెగిపోయింది. వైవాహిక బంధం కూలిపోయింది. కూలిపోవడానికి గల కారణం ఏంటయ్యా అనంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం, మనుషుని ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే గొప్పవిగా ఎంచబడ్డాం. అర్థమైందా? అక్కడ మానవుని యొక్క కుటుంబం కానీ వైవాహిక బంధం కానీ తెగిపోవడానికి గల కారణం ఏంటి అనంటే దేవుని చిత్తం ప్రకారంగా నడవకపోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం. రెండవది, మానవ ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే గొప్పవి అని మానవుడు ఆలోచించడం బట్టి, మానవుడు అనుకోవడం బట్టి అక్కడ ఆ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితులు, వైవాహిక పరిస్థితులు మీరు ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు మీరు వినండి. ఇప్పుడు మన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే, విశ్వాస కుటుంబాలు గమనిస్తూ ఉంటే, విశ్వాసం యొక్క వైవాహిక బంధాలు గమనిస్తూ ఉంటే అవి ఎక్కువ కాలం కొనసాగించలేక చాలా అనాది కాలంలోనే అవి తెగిపోయి చాలా తక్కువ సమయంలోనే కూలిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి? ఆలోచన చేయండి. మనకు తెలిసినటువంటి వారు, మనం ఎరిగినటువంటి వారు, మన బంధువులు, మన స్నేహితులు చాలామంది ఉంటారు. సార్, వీడు చాలా విశ్వాసంగా బ్రతుకుతున్నాడండి, చాలా విశ్వాసంగా ఈ అమ్మాయి జీవిస్తూ ఉంది, ప్రార్థన పరురాలుగా జీవిస్తూ ఉంది, ప్రార్థన పరుడిగా జీవిస్తూ ఉన్నాడు, మంచి విశ్వాసాన్ని, మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు బంధాన్ని తెంపుకోవాల్సి వచ్చింది? ఎందుకు తెగిపోయింది? ఎందుకు కుప్పకూలిపోయింది అనంటే దానికి కారణం ఏంటి అనంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో, ఎవరి గురించి చెప్తున్నానో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ యొక్క మాటలు మీకు సెలవిస్తూ ఉన్నాడు అనంటే, ఏ బంధంలోకైనా వెళ్ళాలి అనంటే ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా మన యొక్క కుటుంబంలో మనం వివాహం చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా మన పిల్లలకు వివాహాన్ని జరిగించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎలాంటి తలంపులు ముందొచ్చాయి? మా కుటుంబంలో మా కుమారునికి కానీ కుమార్తె కానీ వివాహం జరిగిస్తూ ఉన్నప్పుడు, లేదు దీనికంటే ముందు నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటా, దేవుని దగ్గర అడుగుతా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుంటా, ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మొదలు పెడతా అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? విశ్వాసులే కాదు అని అన్నాం, కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఉద్దేశం తెలుసుకొని దేవుని ఉద్దేశ ప్రకారంగా జరిగించే వాళ్ళు 99.99% విశ్వాసులు ఉండరు. ఎందుకు ఉండరో చెప్తాను. ఎందుకు నిలబట్టలేదు వైవాహిక బంధాలు అని అంటే, మనుషులంగా మనం విపరీతంగా ఆలోచించేదేంటో తెలుసా? దేవుని చిత్తం గురించి ముందు ఆలోచన చేయంగానే దేవుని చిత్తాన్ని అతి దూరంగా పెడతాం, అతి చివర పెట్టి మనకి కావలసినవి అన్నీ కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తాం. మానవులు ఎక్కువగా వేటిని కోరుకుంటారో నేను ఇప్పుడు చెప్తాను. వివాహ విషయానికి వచ్చినప్పుడు మనుషులు వేటిని చూస్తారు? మనం వేటిని చూస్తాము అని అంటే, ముందు ఏజ్ చూస్తాం, వయసు. రెండవది బ్యూటీ చూస్తాం, అందం. మూడవది క్యాస్ట్ చూస్తాం, మన కులం. నాలుగవది డౌరీ, డబ్బు చూస్తాం. ఐదవది ఎడ్యుకేషన్ చూస్తాం, అంటే చదువు చూస్తాం. ఆరోది ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అంటే వారు మనం చేసుకోబోతా ఉన్నవారు మన ఇంటికి
బంధువులుగా రాబోతున్నవారు ఎంత ఆస్తిపరులు, ఇది చూస్తాం. ఇవన్నీ కుదిరాయి అనుకోండి, దాని తర్వాత మనం చెప్పేదని ఇట్ ఈజ్ ఏ గాడ్స్ విల్ అంటాం. ఇది దేవుని చిత్తం. ఏంటంట, మనం పెట్టవలసింది ముందు దేవుని చిత్తాన్ని ముందు పెట్టి ఇవన్నీ తర్వాత పెట్టాలి. కానీ మనం చేసేది ఏంటో తెలుసా, ఇవన్నీ ముందు పెడతాం, చివరాకరణ మనం పెట్టేది ఏంటో తెలుసా, అద్భుతమైనటువంటి డైలాగ్ని వేస్తారు పెళ్ళికాటులో. ఏంటో తెలుసా, ఇది దేవుని వల్ల జరిగిన కార్యం. ఎంత విచిత్రం అంటే, ఎంత అవిశ్వాసులుగా బ్రతికేస్తా ఉన్నాము అని అంటే, ఆ కాటు వేస్తూ ఉన్నప్పుడు, అది రాస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్య భాగం వేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒకసారి మొదలు ఆలోచన చేసుకుని వేస్తే బాగుంటుంది. ఏంటో తెలుసా, ఇది నిజంగా దేవుని వల్ల కలిగిన కార్యమా లేకపోతే మనం తలపెట్టుకున్న కార్యమా అని. చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ ఉండడం బట్టి ఏదైతే మనుషులు చూస్తారో అదే వారికి నష్టంగా, కష్టంగా కొనిదేస్తుంది. మనం ఏం ఆలోచిస్తాం తెలుసా, వీరికి డబ్బు ఉంది చేసేస్తున్నాం. వైవాహిక బంధంలోకి తేడా వచ్చేది ఎక్కడో తెలుసా, ఆ డబ్బు దగ్గరే. నువ్వు ఏదైతే చూస్తావో అదే నీకు కష్టాన్ని తెస్తుంది, అదే నీకు నష్టాన్ని తెస్తుంది. చాలా సందర్భాల్లో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని చేసుకోవాలని, నేను చేసుకోకూడదు అని అంటలేదు సుమా, చేసుకోకూడదు అంటలేదు. గమనించండి, చాలామంది విద్యావంతురాలని చేసుకోవాలని అనుకుంటారు. భార్య భర్తలకు మధ్యలో గొడవలు వచ్చేదేంటి, ఆ చదువు విషయంలోనే. ఇంకొక విషయం చెప్పనా, చాలామంది ఉద్యోగస్తులను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. చేసుకోకూడదు అంటలేదు సుమా, మీరు ఏదో అనుకుంటారు, చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి ఉద్యోగస్తురాలు, ఎలాంటి వారైనా సరే ఉద్యోగస్తురాలను వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే వారిద్దరి మధ్యలో గొడవలు వచ్చేది దేనికో తెలుసా, ఆ ఉద్యోగం విషయంలోని. నేను ఎంత సంపాదిస్తున్నానో నువ్వు నాకంటే తక్కువ సంపాదిస్తున్నావు కదా. ఈ తారతమ్యాలు వచ్చేది ఎక్కడే. మనం ఏదైతే గొప్పగా భావిస్తామో అయ్యే మనకి కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందులను కోరి తెస్తూ ఉంటాయి. మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా, దేవుని చిత్తం ఏదో కాదో తెలుసుకోవాలి. సాతాను చేసేటువంటి క్రియ ఏంటో తెలుసా, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేస్తాడు. సాతాను వైవాహిక బంధంలోకి ఎలాగ ఎంటర్ అవుతాడో తెలుసా, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ముందుగానే మనల్ని అడ్డగిస్తాడు. వాళ్ళు మంచి అందంగా ఉన్నారు, మంచి హోదా కలిగినటువంటి వారు, మంచి ఉద్యోగం కలిగినటువంటి వారు, మంచి ధనము కలిగినటువంటి వారు, మంచి డబ్బు కలిగినటువంటి వారు, ఎంతకన్నా నీకేం కావాలా? సాతానుడు ఈ విధంగా మన యొక్క ఆత్మీయ నేత్రాలు మూసేస్తాడు. అందుకనే మనం దేవుని చిత్తమేంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో వివాహాలు లేకపోతే దైవికమైనటువంటి వివాహాలుగా పిలువబడుతున్నటువంటి వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి అనంటే, పూర్వం చాలా వివాహం అనంటే చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా జరిగేది. పరిశుద్ధతకు, పవిత్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దేవునికి, దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని నిబంధనలకు చాలా విపరీతమైనటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గమనించండి, ఎక్కడైనా పరిశుద్ధత కానీ, పవిత్రతకు కానీ పెద్దపీట వేసి వివాహాలు జరిపిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా? లేదు. ఎక్కడ కూడా దేవుని భయం లేదు, ఎక్కడా కూడా దేవుని యందలి భక్తి లేదు, ఎక్కడా కూడా పరిశుద్ధత లేదు, ఎక్కడా కూడా పవిత్రత ఎక్కడా కనిపించట్లేదు. హంగు ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. హంగు ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పూర్వం ఉన్న రోజులు గమనించండి. నా చిన్నతనంలో నేను చెప్తా ఉన్నా, వివాహం జరిగించేవారు, వివాహం జరిగించిన తర్వాత, వివాహం తాళి కట్టేసిన తర్వాత వెంటనే ఏం చేసేవారు తెలుసా? బ్యాండ్ వాళ్ళు 2 పాటలు క్రైస్తవ పాటలు పాడి 3వ పాట సినిమా పాట పాడేవారు. తెలుసా మీకు? 3వ పాట నుంచి ఇంకా ఖచ్చితంగా సినిమా పాటలే. ఆ బ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సులు పెట్టేవారు. బాక్సులు పెట్టి బాక్సులు ఏమేసేవారు తెలుసా?
సినిమా పాటలే. నా చిన్నతనంలో బోలో తారారా అనే పాట ఉండేది, హిందీ పాట. దానికి అర్థం తెలియదు, భావం తెలియదు, కానీ విపరీతంగా అదే పాట వేసేవారు, దానికి విపరీతంగా డాన్సులు చేసేవారు. ఎవరు? మనోళ్ళే. కానీ అది వస్తూ కాలక్రమేణా అది మారిపోయింది. ఎక్కడా కూడా అలాంటి సినిమా పాటలు, అలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలు కొంచెం కాలం ఎక్కడ జరగల. చాలా నిబద్ధతగా, నిజాయితీగా, చాలా అద్భుతంగా జరిగినాయి. కానీ మళ్ళా సంస్కృతి మారిపోతూ ఉంది. పూర్వకాలంలో ఉన్న సంస్కృతి మరలా ఇప్పుడు వస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో వివాహం అవ్వగానే ఇంకో పక్కన ఒక ఆర్కెస్ట్రా పెడతా ఉన్నాడు. ఒక పక్కన ఆ ఆర్కెస్ట్రాలోని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక పక్కన దేవుని పాటలు అయిపోగానే ఒక పక్కన సినిమా పాటలు మొదలెట్టేస్తారు. ఎక్కడ పవిత్రత లోపిస్తుందో అక్కడ కష్టం అనేటువంటిది వస్తుంది. పవిత్రత అనేటువంటిది లోపిస్తూ ఉన్నది. అందుకనే చాలా వైవాహిక బంధాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. సాతానుడు ఆ విధంగా వైవాహిక బంధాలని నాశనం చేసేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది, మానవ ప్రభుత్వాన్ని సాతానుడు తన యొక్క హస్తాల్లోకి తీసుకుంటూ ఉన్నాడు. మానవ ప్రభుత్వం అనగా దేవుని కుటుంబం అనర్థం. మానవ ప్రభుత్వం అనగా కుటుంబం అనర్థం. కుటుంబం ఏ విధంగా కుప్పకూలిపోతా ఉన్నది ఆలోచన చేయండి. కుటుంబ వ్యవస్థ ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయంలో వస్తుంది. కుటుంబం ఎక్కడ కూలిపోయింది అని అంటే 11వ అధ్యాయంలోనే కూలిపోయింది. 9వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి కుటుంబం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కూలిపోయింది. కుటుంబాలు కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఉండడం. ఆలోచన చేయండి. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటో తెలుసా? కుటుంబాల పట్ల. వివాహం అయింది, వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు గడిపారు, కుటుంబంగా ఏర్పాటు చేశారు. కుటుంబంగా ఏర్పడిన దేవుని చిత్తం లేకపోతే ఆ కుటుంబం ఎక్కువ కాలం కొనసాగదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎక్కువ కాలం కొనసాగదు, మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితులు. ఎందుకు ఆగిపోతూ ఉన్నాయి అని అంటే దేవుని చిత్తానికి లోబడి ఉండని కారణం చేత. దేవుని చిత్తం ఒక విశ్వాసిలో, దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి ఖచ్చితంగా ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి, ఇది దేవుని చిత్తం. కానీ విశ్వాసులు అనబడుతున్నటువంటి వారు చాలా సందర్భాల్లో అవిశ్వాసిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. విశ్వాసి అనబడుతున్నటువంటి వారు దేవుని ఎరగనటువంటి వారిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఎందుకో తెలుసా? చూడండి, వివాహ బంధం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, నోవహు దినముల్లో దేవుని కుమారులు అనబడుతున్నటువంటి వారు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసుకొని వారిని వివాహం చేసుకున్నారు. వీరు ఎక్కువ కాలం ఉన్నారా? లేరు. వీళ్ళని దేవుడు నాశనం చేశాడు. ఎందుకు అనంటే ఆ బంధం ఆయన బంధం లాంటిది కాదు. ఆయన పెట్టినటువంటి పవిత్రమైనటువంటి బంధం కాదు, అది అపవిత్రమైనటువంటి బంధం. కాబట్టి ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ ఆలోచన చేయండి, అబ్రహాంకి తమ కుమారుడికి వివాహం చేయాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తాను కాపురం ఉన్న కానానులో కాకుండా తన స్వదేశం వెళ్ళి అక్కడ తన బంధువుల యొక్క కుమార్తెని తీసుకుని తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం జరిగించాలి అని కోరుకున్నాడు. ఆలోచన చేయండి, మనం అబ్రహాం కంటే గొప్పలమా? కాదు కదా. అబ్రహామే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మనం ఇంకెలాంటి నిర్ణయం తీసుకోవాలా? కానీ మన నిర్ణయాలు పూర్తిగా దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. అబ్రహాం కానానులో గొప్ప అందగత్తెలు లేరా? గొప్ప డబ్బున్న వారు లేరా? పలుకుబడి ఉన్నటువంటి వారు లేరా? ఉన్నారు. కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? తన స్వదేశంలో ఉన్నటువంటి తన బంధువుల యొక్క కుమార్తెను వివాహము తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటిది దేవుని చిత్తం. ఇంకొక విషయం చెప్పమంటారా? నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడప్పుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
ఎందుకు లేవి వంశస్థుడు లేవి కుమార్తెని వివాహం చేసుకోవాలి? ఎందుకు అనంటే అది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అని అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం. అంటే ఆలోచన చేయండి, మనం విశ్వాసులమే, కానీ మన కుటుంబంలోనికి వచ్చేవారు కూడా అదే విధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారే రావాలి. ఒక విశ్వాస యొక్క జీవితంలోనికి ఒక విశ్వాసపరురాలైనటువంటి వ్యక్తే రావాలి, కానీ అవిశ్వాసి రాకూడదు. ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిలోకి అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి రాకూడదు. అది విరుద్ధం, అది దేవుని చిత్తం కాదు. కానీ చాలాసార్లు మనం అదే చేస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని చిత్తం కాదు తెలుసా? ఒక విశ్వాసికి మరొక విశ్వాసితోనే జోడు, ఒక విశ్వాసికి మరొక అవిశ్వాసతో జోడు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అదే అంటాడు, ఒక విశ్వాసికి విశ్వాసితోనే జోడు, అవిశ్వాసితో జోడు ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఎందుకు విశ్వాసికి మరొక విశ్వాసతోనే వివాహం చేయాలనేటువంటిది దేవుని చిత్తమో తెలుసా? ఒక విశ్వాసి నడుస్తూ ఉన్నప్పుడు సహ విశ్వాసి ఉంటే వారిద్దరి అడుగులు ఒక అడుగుగా ఉంటాయి, వారిద్దరి ప్రయాణాలు ఏక ప్రయాణంగా ఉంటాయి, వారిద్దరి వేగము ఒకే విధంగా ఉంటుంది. ఆలోచన చేయండి, మనం దున్నిస్తూ ఉంటాం కదా పొలం. దున్నించేటప్పుడు ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ పూర్వదినాల్లో ఎద్దులను ఉపయోగించేవారు. మీరు ఆలోచన చేయండి, 2 ఎద్దులు ఉండేయా? ఒక ఎద్దు ఒక దూడ ఉండేదా కదా? ఒక ఎద్దు ఒక గాడి ఉండేదా? ఎందుకు కట్టరు అలాగా? కాడి అలా ఎందుకు కట్టరు? ఎద్దుకి గాడిదకి కట్టేయచ్చు కదా. లేవీ కాండంలో అదే చెప్తాడు, 22:10లో ఒక ఎద్దుకు గాడిదకు కాడిని కట్టకూడదు కూడా. ఎందుకు అనంటే ఎద్దు వేగం వేరు, గాడిద వేగం వేరు. ఎద్దు ముందుకెళ్తే గాడిద వెనక వస్తుంది. అర్థమైందా మీకు? గాడిద వెనక వస్తుంది, ఎద్దు ముందుకెళ్తాడు. మరి ఆ యొక్క కాడిని ఎత్తుకుని సరిసమానంగా దాన్ని దున్నాలి అని అంటే ఒకవైపున ఏది ఉందో మరోవైపున యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉండాలి. ఒకవైపున ఎద్దుంటే మరోవైపున ఎద్దు ఉండాలి కదా. అలా ఉంటేనే అరక సాగుద్ది, అలా ఉంటేనే కుటుంబం సాగుద్ది. కానీ కుటుంబాలు సాగకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ వ్యత్యాసాన్ని మనం ఆలోచన చేయలేకపోతున్నాం. ఎందుకు అనంటే సాతానుడు ఆ విధంగా ఆలోచన చేయడానికి కూడా మనకు అవకాశం ఇవ్వకుండా వాడు మన నేత్రమును మూసేస్తూ ఉన్నాడు. కాబట్టి 2 విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకటి మానవ కుటుంబంలో సాతాను యొక్క ప్రభావాన్ని బట్టి కుప్పకూలిపోయింది. రెండవది మానవ ప్రభుత్వంలో కుటుంబంలో కలహాలు రేపి ఆయన కుటుంబాన్ని కుప్పకూలుస్తూ ఉన్నాడు. మూడో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? దేవుని కుటుంబం, దేవుని సంఘం మీద సాతానుడు వాడి యొక్క ప్రభావాన్ని చూపించాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ చూపిస్తూ ఉన్నాడు, కానీ దేవుని సంఘము, దేవుని కుటుంబము దేని మీద కట్టబడిందో తెలుసా? అది ఇసుక నేలలో కట్టబడలేదు, అది బండ మీద కట్టబడింది. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడినటువంటి సంఘం, క్రీస్తు మీద కట్టబడినటువంటి ఏ కుటుంబం కూడా అది కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ సాతానుడు ఆ కుటుంబం మీద దాడి చేస్తాడు. సాతానుడు ఆ సంఘం మీద ఖచ్చితంగా దాడి చేస్తాడు. ఏ సంఘం అయితే దేవుని యొక్క ఆ యొక్క బండ మీద కట్టబడిందో, క్రీస్తు అని బండ మీద కట్టబడిందో, కట్టబడినటువంటి ఆ సంఘం, కట్టబడినటువంటి ఆ కుటుంబం నిత్యము కూడా పోరాటం చేయవలసిందే. నిత్యము కూడా పోరాటం చేయవలసిందే. పోరాటం చేయకపోతే సాతాను వచ్చి గలిబిలి చేసేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు తెలుసా? హలో, మానవ కుటుంబం పతనమైపోయింది, మానవ ప్రభుత్వం పతనమైపోయింది. మీరు దేవుని సంఘంలో ఉన్నారు,
దేవుని కుటుంబంగా ఎంచబడ్డారు. మీరు పడిపోకుండా ఉండాలి అనంటే, మీరు జారిపోకుండా ఉండాలి అనంటే, మీరు స్థిరంగా బండ మీద నిలబడాలి అనంటే మీరు ఈ మాటలు ఖచ్చితంగా వినవలసిందే. ఏం మాటలు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు? మీరు ఒకరికొకరు లోబడి ఉండండి. మీరు క్రీస్తుని ఎరిగిన వారు కదా, క్రీస్తు అనే బండ మీద నిలబడినటువంటి వారు కదా, క్రీస్తుతో సహవాసంలో ఉన్నారు కదా, ఆయన సహబంకిలో పాలుపంపులు పంచుకుంటున్నారు కదా, మీరు ఒకరికొకడు లోబడి ఉండండి. ఈ మాట ఎవరికి చెప్తా ఉన్నాడు? చూడండి, స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. ఇక్కడ స్త్రీకి ఈ మాట చెప్తూ ఉన్నాడు. నిజంగా పౌలు భక్తుడు ఈ మాట స్త్రీ కొరగా చెప్తూ ఉన్నాడా? కాదు. ఈ మాట స్త్రీ కొరకు కాదు. చాలా వివాహాల్లో, చాలా వివాహ వేడుకల్లో ఈ మాట కేవలం స్త్రీలకు మాత్రమే దాన్ని అలంకరణ చేసి స్త్రీలకు మాత్రమే బోధిస్తారు. స్త్రీలకు మాత్రమే ఈ వచనం అన్నట్లుగా వారికి విడిచిపెడతారు. కానీ లోపల మనం లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయం, ఎవరు లోబడాలి అనంటే, ఎవరైతే ఆత్మచేత నింపబడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఆయనకి లోబడి ఉండాలి. ఎవరు? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలనేమి, పెద్దలనేమి, సర్వ జనాంగం ఎవరైతే ఆయన యొక్క ఆత్మచేత నింపబడ్డారో వారందరికీ కూడా వారందరూ కూడా ఆయనకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలి తెలుసా? ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు ఏమై ఉన్నావు అంటే ఆయన శరీరంలో నీవు భాగమై ఉన్నావు. ఆయన శరీరంలో నీవు అవయవమై ఉన్నావు. నీవు ఖచ్చితంగా లోబడవలసింది శిరస్సు అయినటువంటి క్రీస్తుకే. ఎందుకో తెలుసా? తల చెప్పకుండా శరీరం కదిలించబడదు. తల చెప్పకుండా శరీరం ఏ అవయవము కూడా పనిచేయదు. ఇది పని చేయాలి అనంటే ఖచ్చితంగా శిరస్సు ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాలి. అలాంటి పాత్ర నీ జీవితంలో పోషిస్తుంది క్రీస్తు. కాబట్టి ఆయన అన్నాడు, నాకు మీరు లోబడి అన్నాడు. నాకు మీరు లోబడి అన్నాడు. చాలా సందర్భాల్లో లోబడ్డం అనేటువంటి దాన్ని చాలా తక్కువగా పరిగణిస్తూ ఉంటాం, చాలా హీనంగా చూస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి లోబడ్డం నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు దాన్ని చులకనగా చూడవు, ఎప్పుడు హేళనగా చూడవు. మనకేంటి అని అంటే చాలా సందర్భాల్లో మనకి కొన్ని అర్థాలు తెలియవు. ఏంటి ఆ అర్థాలు అని అంటే, నేను 2 పదాలు చెప్తాను, దీనికి మీరు అర్థాలు చెప్పండి. ఒకటి లోబడ్డం, 2 విధేయత చూపించడం. ఈ 2 ఒకటేనా? ఒకటే అన్న వాళ్ళు పైకి ఎత్తను పోని. ఏమన్నా నేనేమన్నాం? లోబడ్డం, విధేయత చూపించడం, ఈ 2 ఒకటైనా వేరువేరా? వేరు అంటే మీరు సమాధానాలు చెప్పాలి. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒకటే అన్నా సమాధానం చెప్పాలి. ఈ 2 వేరు. లోబడ్డం, విధేయత చూపించడం, ఈ 2 ఒకటి కాదు. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఈ 2 విషయాల్లో చాలా అధికంగా ఆలోచన చేస్తారు. ఏంటి అని ఈ 2 విషయాల్లో అర్థం చెప్తాను చూడండి. లోబడ్డం అంటే ఏంటి అని అంటే, అది ఒక వ్యక్తికి, లోబడుట అనేటువంటిది ఒక వ్యక్తికి, విధేయత అనేటువంటిది ఒక పనికి. మళ్ళీ చెప్తాను వినండి, మీకు బాగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లోబడ్డం అనేటువంటిది వ్యక్తికి, విధేయత అనేటువంటిది ఒక పనికి. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది. మనుషుల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని చూసి ఆయన చాలా బాధకు లోనవుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసింది ఏంటో తెలుసా? అయ్యా నేను వస్తాను, నేను వెళ్తాను అని అన్నాడు. నేను వెళ్తాను అని అన్నాడు. ఎవరిని అన్నాడు? తండ్రి అయినటువంటి దేవుని యొక్క బాధను తట్టుకోలేక ఆయనంతటా ఆయనే స్వతంత్రంగా తన కుమారుడు వచ్చి అయ్యా నేను వెళ్తాను అని ఆయనకి లోబడ్డాడు. లోబడ్డం అంటే అది. దేవునికి లోబడ్డం అంటే అది. వ్యక్తికి లోబడ్డం అని అంటే అది. లోబడిన తర్వాత
తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పనిని అప్పగించాడు. దాన్ని బాధ్యత అని అంటాం. అర్థమైందే? దాన్ని బాధ్యత అని అంటాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని పాపం నుండి విమోచించాడు, పాపం నుండి రక్షించాడు. మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చాడు. ఇదంతా ఏంటి? బాధ్యత. ఇదంతా ఏంటి? పని. దీనిని విధేయత అని అంటారు. విధేయత అనేటువంటిది ఇష్టం ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు. కానీ లోపడటం అనేది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. అర్థమైందా? విధేయత అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా చేయొచ్చు, లోపడటం అనేటువంటిది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. తండ్రి అయినటువంటి దేవుడు అంటే క్రీస్తు ప్రభు వారికి ఇష్టం కాబట్టి లోబడ్డాడు. ఆయన లోబడ్డాడు. తాను చేసినటువంటి పని ఏదైతే తాను చేయవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని సమస్తము జరిగించి విధేయతను చూపించాడు. 2 విషయాలు చెప్తాను. విధేయత అనేటువంటిది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయొచ్చు అన్నాను కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం మందిరానికి వస్తాం. చాలామంది విశ్వాసంతో మందిరానికి వస్తారు, చాలామంది కాలక్షేపంగా వస్తారు. చాలామంది మందిరానికి వస్తారు, ఇవి పాటలు పాడడం కానీ, బైబిల్ చదవడం కానీ, వాక్యం వినడం కానీ, ఇవన్నీ కొంతమంది ఆచార క్రమంలో చేస్తారు. ఎందుకు వస్తున్నారయ్యా అని అంటే, అయ్యో ఆదివారం కదండి, మందిరానికి వెళ్ళకపోతే బాగోదు, మా పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం కదండి, ఆచార ప్రకారం నేను మందిరానికి వెళ్తా ఉన్నాను. ఈ విధేయత అనేటువంటిది ఇష్టం ఉందా లేకపోతేనా? ఇష్టం లేకుండా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇష్టపూరితంగా మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. విధేయత ఇష్టం ఉన్నావు చేయొచ్చు, ఇష్టం లేకపోయినా చేయొచ్చు. కానీ లోబడ్డం అనేటువంటిది ఇష్టపూర్వకంగానే చేయాలి. మీకు అర్థమైందా? లోబడ్డం, విధేయత చూపించడం అనేటువంటిది. లోబడ్డం అనంటే ఎవరికి చెప్తున్నారు లోబడమని అనంటే? అందరికీ లోబడమని చెప్పిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి బాధ్యతను ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా బాధ్యతలను ఇచ్చారో అదేవిధంగా ఆయనకు లోబడిన ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇస్తున్నారు. ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చారు అనంటే, భక్తులకు బాధ్యతలు ఇచ్చారు, భార్యలకు ఖచ్చితంగా బాధ్యతలు ఇచ్చాడు, కుమారులకు ఖచ్చితంగా బాధ్యతలను ఇచ్చాడు. ఆలోచన చేయండి. భర్తకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? క్రీస్తుకు ఏ బాధ్యత అయితే ఉన్నదో కుటుంబంలో యజమానుడికి అదే బాధ్యత ఉంది. క్రీస్తుకు ఎలాంటి బాధ్యత అప్పగించబడిందో కుటుంబంలో ఉన్నటువంటి భర్తకు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి కానీ అదే బాధ్యతను అప్పగించారు. క్రీస్తుకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి అనంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు, ఒక కుటుంబానికి శిరస్సు తండ్రి లేకపోతే భర్త. క్రీస్తు సంఘమునకు రక్షకుడు, తన కుటుంబానికి రక్షకుడు భర్త లేకపోతే తండ్రి. అదేవిధంగా క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమించాలి. అదేవిధంగా తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు కుటుంబం కొరకు. తన పురుషుడు ఎవరైతే బాధ్యత కలిగినటువంటి భర్త, బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటూ ఉన్నారో వారిని తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను దేవుడు వారికి ఇచ్చిన్నాడు. ఆ క్రీస్తు సంఘమును పోషించేవాడు. అయితే భర్త తన కుటుంబానికి పోషకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమును రక్షించేవాడై ఉన్నాడు, సంరక్షించేవాడై ఉన్నాడు. భర్త తన కుటుంబానికి సంరక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. ఇవి కుటుంబ భర్త లేకపోతే కుటుంబ పెద్ద యొక్క బాధ్యతలు. ఈ బాధ్యతలు ఆయన తప్ప వేరే ఎవరూ తీసుకోవడానికి వీల్లేదు. కుటుంబ పెద్ద తండ్రి కానీ లేకపోతే భర్త కానీ దేవుడు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను తాను మాత్రమే నిర్వర్తించాలి. ఆ బాధ్యతను వేరే ఒకరు వచ్చి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆజ్ఞాతిక్రమం పాపం. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, భార్యకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అనంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉంది.
చేయవలసినటువంటిది ఏంటో తెలుసా? లోబడి ఉన్నాడు. సార్, మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మా భర్త గురించి మీకు ఏం తెలుసండి? వాడెంత శాడిస్టో, వాడెంత దుర్మార్గుడో, వాడెంత నీచుడో మీకు ఏం తెలుసండి? అలాంటి వాడికి నన్ను లోపడమన్నా ఎంతవరకు మీకు సమంజసం అని అనుకోవచ్చు. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మిమ్మల్ని లోపడమని చెప్పింది దేవుడు. మిమ్మల్ని లోపడమని చెప్తుంది దేవుడు. మీరు ఆయనకి ఏ విధంగా లోపడుతున్నారో, మీ భర్త దుర్మార్గుడైనా, నీచుడైనా, నికృష్టుడైనా, ఎలాంటి వాడైనా సరే నీవు నీ బాధ్యతను ఖచ్చితంగా క్రమము తప్పకుండా చెయ్యాల్సిందే. చేయకపోతే అది నీ జీవితంలోనికి పాపాన్ని కొనిదేస్తుంది. ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, నీ యొక్క భర్త ఎడల నీవు భయము కలిగి జీవించాలి. ఎందుకు భయం ఉండాలి? భయం లేకనే ఈరోజు చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భర్త చాలా ప్రేమిస్తాడు, ఆ ప్రేమను అదునుగా భావించినటువంటి స్త్రీలు చాలామంది ఉంటారు. నా భర్త నేను ఏది చెప్తే అది చేస్తాడండి, నా భర్త నేను ఏది చెప్తే అది తెస్తాడండి అని అంటే అది నీ మీద ఉన్నటువంటి ప్రేమ. కానీ భార్యలు దాన్ని అదునుగా భావించి చాలా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. చాలా విపరీతమైనటువంటి స్వేచ్ఛను వారు భర్త నుండి కోరుకుంటూ ఉంటారు. కానీ స్వేచ్ఛ ఎప్పుడు కోరుకోవాలో తెలుసా? నీవు దేవుని మాట ప్రకారం ఆయనకి లోబడి నీ భర్తకు నువ్వు లోబడితే ఆ లోబడడంలో వచ్చినటువంటి స్వేచ్ఛను నువ్వు ఆస్వాదించాలి. కానీ నీ అంతటా నువ్వు వీటినన్నిటినీ పక్కకు పెట్టి నీకు నువ్వు స్వేచ్ఛను కోరుకోకూడదు. ఇది రెండవది. మూడవది నేను చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. మూడవది, ఎవరిని లోబడి ఉండమంటున్నాడో తెలుసా? ఎవరైతే విశ్వాసులు ఒక పిల్లలు ఉన్నారో వారి గురించి రాస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రికి నీ తల్లిని సన్మానించు. ఇది పిల్లలకి ఇచ్చిన బాధ్యత. సన్మానించడం అనేటువంటిది, విధేయత చూపించడం అనేటువంటిది. ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. ఎవరికి విధేయత చూపించాలి? తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఎందుకు చూపించాలి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి. నీవు తల్లిదండ్రులను చూడకపోతే, వారిని పోషించకపోతే, వారి ఎడల నీవు విధేయత చూపించకపోతే, వారి ఎడల నీవు లోబడ్డం నేర్చుకోకపోతే నీ ఆయుష్ సగమే ఉంటుంది. నీ ఆయుష్ సగమే ఉంటుంది. అది పాపంగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని వారి యొక్క స్థానంలో నీవు చూడకపోతే నీవు పాపాత్ముడు అని అంటున్నాడు. అందుకనే మనం ఆయనకి లోబడాలి. ఆయన బాధ్యతలను మనకి నిర్వర్తించాడు కాబట్టి, ఆయన బాధ్యతలు మనకు చెప్పాడు కాబట్టి ఆ బాధ్యతలను మన యొక్క జీవితంలో నెరవేరుస్తూ ఆయనకి నిత్యము కూడా విధేయత కలిగి ఆయనకు లోబడి ఉండాలని తెలియజేస్తున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.